మేము ఒక పెళ్ళికి వెళ్తున్నాం. పెళ్ళి వాళ్ళంటే మా అత్తమ్మ వాళ్ళ చెల్లె ఆడబిడ్డేది అన్నట్టుగా. ఆ పెళ్ళి మా అమ్మ వాళ్ళ ఊరు పక్కనే ఉంటుంది. అందుకే అమ్మమ్మ వాళ్ళని కలవకుండా వెళ్తామా, ఒకసారి కలిసేసి వెళ్దామని ఇక్కడ ఆగినాం. పొద్దున్నే వచ్చినాం, ఈవినింగ్ ఉంది పెళ్ళి. పెళ్ళి చూసుకొని వెళ్తాం అన్నట్టుగా. వీడియో చూసి సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడనే కూర్చొని అందరం వంటలు చేసుకొని తిన్నాము. అదే మా చిన్న అంటుండు, మీరు ఇక్కడనే వంటలు చేసుకొని తిన్నది కదా అని చెప్తుండు. అవును, నీకు గుర్తుపట్టొస్తుందా అని అడుగుతున్నా. వరి అయితే మంచిగా వచ్చింది గొల. పట్టుకుంటుంటే అయితే మంచిగా దొడ్డుగానే ఉంది. నేను ఇంటి దగ్గర పట్టుకున్న చిన్న కొబ్బరి బొండాన్ని గిల్లుకుంటా ఇక్కడ దాకా పట్టుకొని వచ్చిన. అది నా చేతులు ఉన్న సంగతి కూడా నాకు అసలు గుర్తే లేదు. ఈ చిట్టి చిట్టి మామిడి పిందెలను చూస్తుంటే నేను చదువుకునే టైంలో మేము నైట్ టైం వెళ్ళి దొంగతనాన్ని తెంపుకొని తినేవాళ్ళము. ఆ టేస్టే వేరుంటాయి దొంగతనం చేసినాయి. మీరు ఎప్పుడైనా దొంగతనం చేసుకొని తిన్నారా? కామెంట్ చేయండి. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఇట్లాంటి వేషాలు వేసే ఉంటారు. వాటర్ వచ్చినాయి ఏంటక్క, ఎండ కొడుతుంది. ఈ వాటర్ని చూస్తుంటే ప్రాణం అల్లాడిపోదాం మరి. స్నానాలు చేసుకుందామని ఆడుతున్నారు. ఫస్ట్ వాటర్ని జస్ట్ చేతులతోనైతే ముడుతున్నారు. తర్వాత ప్రోగ్రామ్ ఎట్లుంటుందో చూడండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళాల్సి ఉంది. అందుకే కొంచెం కంట్రోల్ చేసుకుంటారు అందరూ. బట్టలు తప్పుతాయి, జాగ్రత్త. అన్నదమ్ములు ఇద్దరు టైటానిక్ సినిమా స్టిల్ పెట్టి ఫోజ్ ఇచ్చిర్రు. ఇప్పటిదాకా చేతులతో ఆడిర్రు వాటర్ని, ఇప్పుడు కాళ్ళకు తగిలించుకుంటారు వాటర్ని. ఇంకా ముందు ముందు ఇంకెట్లా తడుపుతారో చూడాలి ఒకసారి. మెల్లగా చెప్పులు వదిలేసి దిగుతుర్రు. మా స్నీకిని అయితే అసలు ఎన్నిసార్లు చూసినా వాడు అస్సలే వాటర్లో దిగనా అంటుండు. ఏందో ఏమో. ఇగో ఈయన ఫోటోలు తీస్తాడు, మరి ఏం చేస్తాడో. ఈ ఫోటోలను ఎక్కడ పెడతాడో చూడాలి. ఇప్పుడు వాళ్ళు పాయింట్లు కూడా దడిచినాయి. మెల్లమెల్లగా సగం దడిచిపోయిర్రు. వాళ్ళు డ్యాన్సులు చేస్తుర్రు. వాళ్ళని చూస్తుంటే నాకు ఆగుతలేదు. నేను కూడా దిగుతున్నా మెల్లగా. ప్రాణం ఆయి వంటది. నేను వెళ్ళి ఆటను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన అన్నట్టు. అసలు నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఆ వాటర్లకు దిగిన తర్వాత ఒకటే ఆడిన. అసలు ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వయసుతో సంబంధం ఉందంటారా? మా అక్క కూడా ఇప్పటిదాకా నిలబడి మంచిగా చూసింది వాళ్ళు ఆడుతుంటే. చూసింది మెల్లగా దిగింది. కాళ్ళు అయితే తడిపింది. ముందు చూసారు కదా, ఫస్ట్ చేతులు తడిపిర్రు, తర్వాత కాళ్ళు తడిపిర్రు, సగం ఫ్రాక్ తడుపుకున్నారు. వాళ్ళేమో పాయింట్లు తడుపుకున్నారు, మా అక్కేమో కాళ్ళు తడిపింది. ఇప్పుడైతే ఏకంగా వాటర్లకే దిగిర్రు. ఇంకొంచెం అయిందా, బాగా అయిందా. ఏకంగా స్నానాలే చేసుకుంటుర్రు. ఇప్పుడు మేము మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి రెడీ అయ్యి. పెళ్ళికి వెళ్ళాలన్న సంగతే మర్చిపోయిర్రు. వీళ్ళు స్నానాలు చేస్తుర్రు. ఇక నడురిగా చాలు కానీ ఆడిన కొద్ది ఆడ బుద్ధి అవుతుంది. పంపు కింద అస్సలు కాదుల బుద్ధి కాదు. ఆడిన కాడికి సరిపోయింది. యాక్చువల్ అయితే సరిపోలే, కానీ తప్పక పక్కకైతే జరిగిర్రు. పెద్ద బావి ఉంది పక్కనే, దానిలో వాటర్ కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు మొత్తం అదంతా ఎండేంత వరకు మేము ఎండలో తిరగాలి, లేదంటే అవి ఎండుడు చాలా కష్టం. అంతలోపు పొలాన్ని అంతా చుట్టేసేద్దామని ఇక ముందుకెళ్తున్నాం.
ఇక్కడ ఫోటోలు దిగితే కూడా మంచిగా వస్తాయి, కానీ ఇప్పుడు ఫోటో షూట్ చేసే అంత లేదు. మేము అక్కడ ఆడుకొని వచ్చేలోపు ఇక్కడ మా బాబాయ్ వంకాయలన్నీ తెంపి పెట్టిండు. టమాటాలు కూడా ఉన్నాయి కింద లోపల. అప్పటికే ఇప్పుడే పచ్చిల్లిగడ్డలు ఇప్పుడే వస్తాయి బాగా. ఇది పీకాల ఎల్లో ఒకటి ఇట్లా ఉంటుంది అన్నమాట. తెల్లగా పొలం ఎంత వరకు ఉందా అని లెక్కలు పెడుతుర్రు మా ఆయన ఉన్న మా బాబాయి. డ్రెస్ ఆరబెట్టుకోవడానికి ఇప్పుడు కష్టపడుతుంది దివిజ్ఞ. మళ్ళీ అది చెప్పేసుకుంటే లోపలికి పోతుంది కాంట అయితే. ఇప్పటిదాకా వాటర్లో ఆడిరుగా టింకుకు బండరాయి కూర్చుకుంది కాలుకు, బాగానే నొప్పి పెడుతుందని ఏడుస్తుండు. కానీ వీడియో తీస్తా అంటే వీడియో తీయకు అని అంటుండు. పాపం బాధపడుతుంటే బాధనే అనిపించింది, కానీ అయిపోయిన తర్వాత ఫుల్ కామెడీ ఉంది. ఎట్లాగో అట్లా ఆ ముళ్ళు నేనే తీసేసిన. అసలు మనం డాక్టర్ అవ్వాల్సినాం, కానీ బై మిస్లా ఇట్లా తప్పిపోయింది. ముళ్ళు తీస్తేనే డాక్టర్ లెక్క ఫీల్ అయితే పాపం డాక్టర్లు ఇంకెట్లా ఫీల్ కావాలో ఉరికిచ్చి కొడతారు కావచ్చు నన్ను అయితే. ఓకే, బాయ్ బాయ్. లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రు ప్లీజ్. జరంతా పుణ్యం ఉంటుంది మీకు.